నేను 2002 సంవత్సరం నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2005 సంవత్సరం కవిత అనే ఆమెతో వివాహం జరిగినది. ఇప్పుడు నేను వీటికి రావడం కారణం ఏమిటంటే, నిన్న ఒక మహానటి ఈయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి రిప్లై ఇచ్చేదానికి వచ్చిన. ముఖ్యంగా 2000 మాకు గొడవలు, నాకు కవితకి డిస్ప్యూట్స్ వచ్చి 2017 నుంచి మేము సపరేట్గా ఉన్నాము. కోర్టులో కేసులు జరుగుతున్నాయి. ఒకరొకరు మోర్ దెన్ 15 కేసులు పెట్టుకున్నాం. కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి 2017 నుంచి. ఈమె కోర్టులో డీవీసీ నాకు షెల్టర్ ప్రొవైడ్ చేయదని చెప్పేసి 2021లో కోర్టు ఆర్డర్ ప్రకారం షెల్టర్ ప్రొవైడ్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ గౌరవిస్తూ నేను ఆమెకి షెల్టర్ ప్రొవైడ్ చేయటం జరిగింది. దాని తర్వాత నేను అదే ఇంట్లో, నేను ఒక పోర్షన్లో ఉండే దాంట్లో నేను లేని సమయంలో ఆమె ఇల్లు పగలగొట్టి నన్ను రానీక నా ఇంట్లో ఆమె వచ్చి దూరింది. నన్ను రానికుండా నా ఇంట్లో నుంచి నన్ను తరివేసింది. దాని తర్వాత నేను కింద ఒక పోర్షన్లో ఉంటే నా మీద ప్రతిరోజు పిల్లకాయలు రౌడీలు తీసుకొని వచ్చి నా మీద గొడవలు చేస్తూ ఉన్నది. అది వీడియో చూడండి. ఎందుకంటే ఆ మహానటిలాగా ప్రెస్లో అంతా నటిస్తూ బయట చేసే చిల్లర పనులు ఎన్ని ఉండేదని మీకు ఈ ప్రత్యేకత అందరికి తెలియాలని ఇవన్నీ వీడియోస్ కూడా చూపిస్తున్నా. నా ఇంటి బీగాలు పగలగొట్టి, పిల్లకాయలు పెట్టుకొని పగలగొట్టి ఇంత దౌర్జన్యం చేస్తా ఉంది. దాని తర్వాత ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వచ్చి చేరినాక ఆ ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ ఇంట్లో నైట్ టైంలో గొడవలు చేసి గడపాలతో పగలగొట్టి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా కవిత పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసులు కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. 2023లో నేను ఆఫీసులో ఉండగా తులసిరామ్ అంటే వీళ్ళ అన్న కొడుకు జ్యోతిష్, వాడికి ఎప్పుడు డ్రగ్స్ అలవాటు, గంజాయి తాగుతూ ఉంటారు. అది కూడా కవితనే ఆమె రైట్ హ్యాండ్ లాగా వాడిని గంజాయి తాగిపించుకొని వెనకెట్టి పెట్టుకొని గొడవలకి అంతా వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. నేను ఆఫీసులో ఉండగా వాళ్ళ అన్న కొడుకు పిల్లకాయలను తీసుకొని వచ్చి నన్ను గొడవలు చేసి నన్ను కొట్టి నన్ను దౌర్జన్యం చేసి నన్ను కొట్టారు. ఈ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినాయి ఇవంతా. దీని ద్వారా కూడా నేను కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయం పైన నేను కేసు కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు మా అన్నని కొట్టారు, మా తమ్ముడు వాళ్ళు వచ్చి వీని అడగడం జరిగింది. అడిగిన దానికి మా మీద కూడా తప్పుడు కేసు 2 టౌన్లో పెట్టినారు. ఆమెకు ఒకటే జనసేన పార్టీ, నేను పిఓసి, నేను ఏది చెప్తే అదే అనేలాగా చేస్తానది. జనసేన పార్టీ తరఫున ఏ రోజు కానీ ఆమె ప్రెస్ మీటింగ్ పెట్టిన లేదు. ఏ దానికి గారు కౌంటర్ ఇచ్చిందని ఏం కానీ చేసలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏమరా అంటే మన ఎమ్మెల్యే అన్నీ మన చిత్తూరులో అంతా మంచి పనులు చేస్తున్నారు. ఆయనకి మంచి పేరు ఉంది, మంచి గుడ్ నేమ్ ఉంది. ఆ ఎమ్మెల్యే పేరు అడ్డం పెట్టుకొని ఈమె చేసే అరాచకాలు మన ఎమ్మెల్యే కూడా తెలియదు. ఈమె చేసే అరాచకాలు చాలా ఉన్నాయి. మీరు టౌన్లో ఎవరినరినా కూడా చెప్తా ఉంటారు. మాకు 2023లో పెద్ద మనుషులు అయినటువంటి మా కుల పెద్దలు, బలి సంఘం పెద్ద మనుషులు ఓఎం రామదాస్ గారు, కాజూరు బాలజన్న, ఇంకా చాలామంది అంతా ఒక 12 మంది వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్లు పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఆ రాజీ చేసేటప్పుడు మాకు టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకున్నాం. టర్మ్స్ అండ్ కండిషన్ ఏమరా అంటే, నేను ఆమెకి 3 crores ప్రాపర్టీ, 3.5 crores ప్రాపర్టీ, గోల్డ్ ఒక 2 crores, కారు, ఇంట్లో సామాన్లు అంతా ఇచ్చేసేయండి అని చెప్పి పెద్దోళ్ళు చెప్పినారు. పెద్ద మాట ప్రకారంగా ఇవంతా వద్దనుకొని నేను పెద్ద సమక్షంలో ఒప్పుకొని అన్ని సంతకాలు పెట్టినాం. దాని తర్వాత వితిన్ ఒక వారం లోపల కేసులన్నీ ఒకరి మీద ఒకరు పెట్టుకుని కేసులన్నీ విత్డ్రా చేయాలనేసి ఆ రోజు పెద్ద మనుషులు నిర్ణయించారు. ఆ పెద్ద మనుషులు చెప్పిన విధంగా నేను ఒక వారంలోగా
కేసులన్నీ విత్డ్రా చేశారు. నా ప్రాపర్టీ మొత్తం రాసుకుంది స్వయాన ఆమె అక్షరాలు, ఆమె హ్యాండ్ రైటింగ్ ఇది, ఆమె రాయించిందే. వితిన్ 1 వీక్ లోపల అన్ని కేసులు విత్డ్రా చేసిపోతే నేను రాయించిన ఇల్లు కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటాను కూడా రాయించింది. దీనికి గాను మన పెద్ద మనుషులు అందరూ కూడా సంతకాలు పెట్టినారు. ఫస్ట్ ఏం చేసినారంటే నా ప్రాపర్టీ మొత్తము రాయించుకునింది, గోల్డ్ అంతా తీసుకునింది, రాయించుకునింది, కారు ఇటు తీసుకునింది. పెద్ద మనుషులు కూడా సంతకాలు పెట్టినారు. అన్నీ రాయించుకొనేసి కేసులు నా మీద కేసులు పెట్టింది విత్డ్రా చేయకుండా నేను పెట్టిన కేసులంతా విత్డ్రా చేయించేసుకొని నా మీద ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా నా మీద కేసులు జరుగుతూ ఉన్నాయి. నా ఉండే ఆస్తి అంతా ఆమెకి రాయిచ్చేసి, 2 కోట్ల ఆస్తి రాయిచ్చేసి ఇంతవరకు 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈమంటుంది 3 ఏళ్ళు అవుతాను, నాకు 3 ఏళ్ళు అవుతాను రాయించుకొనేసి ఇంతవరకు నా మీద ఉన్న కేసులు విత్డ్రా చేయలేదు. నేను ఆమె మీద పెట్టిన కేసులు అన్నీ విత్డ్రా చేయించుకొనేసి ఇప్పుడు నన్ను చీట్ చేసి నా ఇల్లు రాయించుకొనేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడతానండి. అంతేకాకుండా మా బలిసంగం పెద్ద మనుషులు అందరూ నేనేం పోయింది లేదు. వీళ్ళన్న తులసిరాము, ఈమె బాలాజీ, కాజూరు బాలాజీ, ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని అందరూ తొరుక్కొని వచ్చుకొని ఆమెకు అనుగుణంగా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళని కూడా ఎంత కేర్లెస్గా మాట్లాడుతుందో అంత కేర్లెస్గా మాట్లాడుతుంది. ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ కాదు, ఇది రాజకీయంగానే ఉపయోగించుకుంటారు. ఇది అంతా దౌర్జన్యంగా ఆమె ఎంత దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయల వడ్డీలు 20 రూపాయల వడ్డీలు వసూలు చేస్తా ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పింది తింటారు. ఎమ్మెల్యే కాదు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం ఎందుకంటే నేను ఇన్ఛార్జి, ఏది చిత్తూరు ఇన్ఛార్జి జనసేన పార్టీ, నేను చెప్పిందే వాళ్ళు చేస్తారు అని చెప్పి దౌర్జన్యాలు చేసి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు కూడా వసూలు చేస్తారు. నేను తప్పైతే మీరు ఎవరైనా విచారించమని చెప్పండి. తర్వాత ఇక్కడ నిన్న ఒక మురళి అనేసి ఒక అతను వచ్చారట, మురళి, వీరం, వినోద్ వీళ్ళంతా. ఆ మురళి అనే అతను ఎక్కడో ఊరు, ఏ ఊరో కూడా తెలియదు. ఆయన అత్తగారింటికాడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఉసిగొల్పి వాళ్ళ అన్న కొడుకుని గంజాయి తాగిపించి వాళ్ళని ఉసిగొల్పి దౌర్జన్యాలు ఎంత చేస్తున్నాదో మీకు అందరికీ తెలుసు. మీ టౌన్లో కూడా ఎవరు విచారించినా కూడా చెప్తారు. ఈయన గురించి కథలుగా ఇన్ని చెప్పాలని చెప్తారు. ఈ వరకు మహానటి లాగా నటిస్తూ ఉంది. మీకు 2 రూపాయలు, 1 రూపమే మీకు తెలుస్తుంది, ఇంకొక రూపాయి మీకు తెలియదు. ఎందుకంటే ఇంటికారు నేను పక్కనే నా ఇల్లు, ఇంటి పక్కనే నాకు ఇల్లు ఉండేది, నాకు ఆఫీస్ ఉండేది. ప్రతిరోజు ఇంటికి ఎంతమంది వస్తారో అంతమంది వచ్చేసి మాట్లాడేసి పోతా ఉంటారే. ఒక ఆడది ఉన్నప్పుడు అంతమంది జనాలు ఇంటికి రావచ్చా? నా గురించి మాట్లాడుతుంది ఏమని, నీకు వాళ్ళతో ఈ సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది, నీకు ఎంతమందితో సంబంధం ఉందని నువ్వు ఎక్కడెక్కడ పోతావు, ఏటి జడ్జి అందరికీ తెలుసు. నేను బయట పెట్టి ఒక ఆడది కాబట్టి నేను గమ్మున ఉన్నా, లేకపోతే ఇవన్నీ ఎత్తి బయట పెట్టేదాకా నాకు ఎంతసేపే కాదు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటా ఉంది. ఎమ్మెల్యే పేరు కూడా నాశనం చేస్తూ ఉంది. ఎమ్మెల్యే పేరు అడ్డు పెట్టి, ఎమ్మెల్యే లేనప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్కి నీకేం పని? బయట చూసే వాళ్ళకి ఎమ్మెల్యే ఆఫీస్ అంటారు కానీ నీ ఆఫీస్ అంటారు కదా. ఎమ్మెల్యే ఆఫీసు అడ్డం పెట్టుకొని నువ్వు ఆర్బీ సెటిల్మెంట్లు చేస్తారు. నువ్వు ఆ రోజు పెద్ద మనుషులు 5 లక్షలు ఇవ్వాలని చెప్పారు. 5 లక్షలు నాకు ఇవ్వాలా, ఇల్లు రాయిచ్చే మాకు ఫస్ట్ ఫ్లోర్. నిన్న జరిగిన విషయం చెప్తున్నా. ముస్లిం ఆమెకి నేను రెంట్కి ఇచ్చిన, లీజ్ అగ్రిమెంట్కి ఇచ్చాను. ఆ లీజ్ అగ్రిమెంట్ నేను డబ్బులు ఇస్తే ఆమె ఖాళీ చేయాలి. ఆల్రెడీ 3 ఇయర్స్ నేను రాయించాను. ఆ 5 లక్షలు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. నేను ఎట్లా ఆమెకి ఇచ్చేది? నేను ఎట్లా ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోమనాలి? అదొకటి. కేసులన్నీ విత్డ్రా చేసినాక నీకు హ్యాండ్ ఓవర్ చేయలేని ఆ రోజు పెద్ద మనుషులు నిర్ణయించినారు. దాని ప్రకారంగా